హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు మన స్టూడియోకి ఒక చిన్న బుడ్డోడు వచ్చాడండి. బుడ్డోడు అని అంటే 9 years ఉంటాయి. కానీ జనరల్గా 9 years అంటే మామూలుగా రాస్తారు, ఏవో మామూలుగా డ్రాయింగ్ చేస్తారు. కానీ క్యాలిగ్రఫీ స్టైల్లో సూపర్గా చేస్తున్నాడు. క్యాలిగ్రఫీ అవలీలుగా చేసేస్తున్నాడు. అలాగే చూస్తే చార్కోల్ డిజైన్ అండి. చిన్న చిన్న డిజైన్స్ వేసి ఏదో పెన్సిల్స్ అలా రఫ్గా చేస్తారు కదా, అలా కాదు, సూపర్గా చేసి అవార్డ్స్ కూడా తెచ్చుకున్నాడు. సో వాడే కృతిక్. హాయ్ కృతిక్, ఎలా ఉన్నావు? నేను సూపర్ ఉన్నాను. ఓకే, ఎక్కువగా నువ్వు డ్రాయింగ్స్ అంటున్నావు కదా, అసలు నువ్వు డ్రాయింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు? నీకు ఎప్పుడు తెలిసింది నేను డ్రాయింగ్ బాగా వేస్తా అని? 5 years నుంచి వేస్తున్నాను. అంటే అప్పుడు మంచిగా వేసేవాడిని కాదు, అంటే నేనే చెప్తాను అది మంచిగా లేదు, కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఓకే, 5 yearsలో నువ్వు మంచిగా వేయలేదన్నమాట, ఇప్పుడు బాగా చేస్తున్నావు. 5 yearsలో మంచిగా వేయలేదంటండి, వాడికి తెలిసిపోతుంది. 5 yearsలో నేను మంచిగా వేయలేదు, ఇప్పుడు బాగా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత బాగా వేస్తున్నావు? ఎవరు మీ ఫ్రెండ్స్ ఏమంటారు నీ డ్రాయింగ్ చూసి? ఎలా నేర్చుకున్నావు అంటారు. ఎలా నేర్చుకున్నావు? కానీ అంటే నేర్చుకున్నాను, కానీ ఎలా నేర్చుకున్నాను నాకే తెలియదు. ఎలా నేర్చుకున్నావు నీకు తెలీదా? నేర్చుకున్నాను 5 years నుంచి 10 years వరకు యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. యూట్యూబ్లో నేర్చుకున్నావు అంటే యూట్యూబ్లో చూసి చేసేస్తావా? అంతే, ఏదైనా చేస్తావా నువ్వు డ్రాయింగ్? ఓకే, ఇప్పుడు నీకు ఏమేం చేస్తావు నువ్వు? నాకు ఒకసారి క్లారిటీగా చెప్పు. చార్కోల్ వేస్తాను, గ్రాఫైట్ వేస్తాను, కలరింగ్ అవుతుంది. ఓకే, పెయింటింగ్ ఒకటి రాదు డ్రాయింగ్లో. ఓకే, పెయింటింగ్ అనేది నువ్వు నేర్చుకుంటున్నావు ఇప్పుడు? ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకుంటాను. ఓకే, అవార్డ్స్ నీకు ఎక్కడెక్కడ వచ్చాయి? ఏమేమి వచ్చాయి అసలు నీకు? ఒకటైతే బ్రహ్మానందన్ గారి పోర్ట్రేట్ ఛాలెంజ్లో ఒకటి వచ్చింది. పోర్ట్రేట్ ఛాలెంజ్లో, ఓకే. అదైతే నేను 4:30కి ఇంట్లోకి వచ్చినాక అప్పుడు 45 minutes వేసేసాను. దేనిలో వచ్చింది నీకు ఇంకోటి? ముంబైది మహారా ఆర్ట్ అనే దానిలో ఒకటి 60 ఆల్ ఇండియా 16th ర్యాంక్ వచ్చింది. సో మరి స్కూల్లో కూడా నువ్వు పెయింటింగ్ కాంపిటీషన్స్, ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్ని చేస్తూ ఉంటా, అటెండ్ అవుతావా? ఒక్కరోజు 3rd క్లాస్లో ఒక్కసారే పెట్టారు మాకు, అప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చింది. నీకు థర్డ్? ఆ రోజు కూడా బాగాలేదు, అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఓకే, పిలిచిద్దామా మరి మమ్మీని? ఓకే, పిలిచి. ఎస్ ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా, మీ అబ్బాయి చాలా సూపర్ ఆర్టిస్ట్ కదా. ఎలా అంటే ఎలా పాసిబుల్, తనకి ఎలా తెలుస్తుంది ఈ ఆర్ట్ నేను చేయగలను అని, కానీ నేను బాగా చేస్తాను అని, కానీ ఎలా తెలుస్తుంది మీ బాబుకి? అంటే మామూలుగా ఏంటంటే ఈయన 5 years నుంచి ఏదో డ్రాయింగ్ చేసేవాడు, అంత పర్టికులర్గా అయితే రాదు. చిన్న చిన్న డ్రాయింగ్స్ వేస్తుంటారు కదా పిల్లలు, అలాగే నువ్వు బాగా కూడా చేసేవాడు. కానీ అంటే నాకు కూడా తెలియదు ఇంత బాగా వేస్తాడని. అది అలా వేస్తూ వేస్తూ ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను చాలా చూశాను, ఇట్లా ఈ డిఫరెంట్ డ్రాయింగ్ చేశాడు కదా, వీటిలో ఏది టఫ్ అంటే తను అంటున్నాడు ఒక 5 hours 6 hours పడుతుందని, నిజమేనా? నిజం చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ కూడా పడుతుంది. ఒకటి 8 hours 10 hours కూడా పట్టినాయి ఉన్నాయి దాంట్లో. ఓకే, ఇప్పుడు ఈ బాబు ఇక్కడ డాటెడ్ లాగా ఏదో చేశాడు కదా, అంటే డిఫరెంట్ మీరు ఎలా అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాడా మీ బాబు? ఇప్పటి వరకు అయితే ఏ క్లాసెస్కి వెళ్ళలేదు, అన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు బర్త్డే రోజు అయితే తమ్ముడికి బర్త్డే గిఫ్ట్ కింద డాట్ డ్రాయింగ్ అని చేశాడు వాళ్ళ తమ్ముడు ఫోటోని. ఓకే, అది మాత్రం చాలా టైం పట్టింది, అసలు టైం కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు స్కూల్ నుంచి వచ్చేవాడు, తర్వాత ఈ డాట్ డ్రాయింగ్ రోజు కొంచెం కొంచెం అలా వేసి ఒక 2 daysలో కవర్ చేసి బర్త్డేకి అయితే సర్ప్రైజ్ ఇచ్చాడు తమ్ముడికి. నైస్. ఓకే, ఇప్పుడు మరి డ్రాయింగ్ చేద్దామా? ఏం డ్రాయింగ్ చేస్తావు? ఫస్ట్ క్యాలిగ్రఫీనా డ్రాయింగ్ చేస్తావా? డ్రాయింగే చేస్తావా? ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎలా చేస్తున్నావు? ఇప్పుడు అయితే బార్డర్ వేస్తున్నాను. ఓకే, బార్డర్ వేసుకొని గ్రిడ్ మెథడ్ అంటారు. గ్రిడ్ మెథడ్ అంటారు. ఓకే, అంటే 3 methods ఉంటాయి. లూమిస్ మెథడ్, గ్రిడ్ మెథడ్, ఇంకా ట్రేసింగ్ కూడా చేస్తారు. అంటే ఫోన్ ఇలా పెట్టుకొని ట్రేస్ చేస్తారు, కానీ అది ఇప్పుడు ఫోన్ అంత పెద్దగా లేదు కదా, అందుకే ఇది గ్రిడ్ మెథడ్. ఓకే, ఫైన్, సరే. A4కి ఓన్లీ 1.5 పెట్టుకుంటాను. ఓకే, అంటే A3 కంటే పెద్దగా ఉంటుంది కదా, దానికి నేను 2 centimeters పెట్టుకుంటాను. ఓకే, ఇంకా A5 అంటే చిన్నగా ఉంటుంది కదా, A4కి హాఫ్, దానికంటే 1/2 centimeter పెట్టుకోవచ్చు. ఓ నైస్.
అయితే రెడీ అయింది. ఓకే, ఇలా గ్రిడ్ రెడీ చేసుకోవాలి. ఆ. ఓకే, దీని తర్వాత డ్రాయింగ్ స్టార్ట్ చేస్తావు. ఓకే ఓకే, స్పీడ్గా చేసి. ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు డ్రాయింగ్? ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ గారిది వేద్దాం అనుకున్నాం. ఓకే డన్. మా ఫోను వేసేస్తావు, కొన్ని చూసి వేస్తావా? ఓకే, ఫైనల్గా అయిపోయిందా? ఓ, ఇలా రఫ్గా యాడ్ చేసేసావు అంతేనా? ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు దీనికైతే చార్కోల్ పౌడర్ అనేది ఉంటుంది. దాంతోనే ఇలా బ్రష్ తోనే ఇలా అనాలి. ఓకే, అంటే చాలా టూల్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు చూపించు. ఇదైతే చార్కోల్ పెన్సిల్. ఓకే, పెన్సిల్ తోనే పౌడర్ చేస్తారు, కానీ యాక్చువల్లీ పౌడర్ అది నార్మల్ గానే వచ్చేసింది. ఏది అక్కడ ఉన్న పౌడర్ అయినా? ఓకే, ఇప్పుడు ఎరేస్ చేయాలి. ఓకే, ఐ బ్యాగ్స్ చేస్తావు. ఆ తర్వాత హెయిర్కి వస్తావా? హెయిర్ డ్రా చేయాలి అన్నా కూడా అది రఫ్ చేయాల్సిందేనా? ఓకే, అంటే ఇలాగే టైం పడుతుంది.
అప్పుడప్పుడు కొంచెం మధ్యలో ఒక 5 to 10 minutes గ్యాప్ తీసుకున్నాడే తప్ప బట్ హీ నెవర్ టు అంటే అక్కడి నుంచి మాత్రం అసలు జరగలేదు. అంటే మీరు చూడండి తనకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంతలా తను ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఆ డ్రాయింగ్ని ఎలా వెయ్యాలి అండ్ ఏదో వేసేసాను అయిపోయింది అనే వేలో మాత్రం లేడు. అంత చిన్న చిన్న మైన్యూట్ అంటే చాలా చిన్న చేంజెస్ వాటిని మనం అయితే పెద్దగా పట్టించుకోమేమో బట్ హీ నోస్ కదా అంటే ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలానే వెయ్యాలి అని అగైన్ హీ వాజ్ రఫ్ అండ్ మళ్ళీ తను చూస్తున్నాడు, రీడో వర్క్ చేస్తున్నాడు. దట్ ఈజ్ ద టాలెంట్ ఆఫ్ కిడ్ అనమాట. అంటే క్వాలిటీ అంటారు చూసారా, క్వాలిటీ ద క్వాలిటీ ఆఫ్ వర్డ్ని తనలో యూజ్ చేయొచ్చు. తనకి ఆ క్వాలిటీ వర్డ్ అనేది చాలా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. అంత క్వాలిటీ డ్రాయింగ్ చెయ్యాలి అని చెప్పేసి తను ఈ ఏజ్లోనే ఇంత ఆతృతగా ఉన్నాడంటే సూపర్ కదా. సో లెట్ మీ సీ, ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్లో ఆల్మోస్ట్ డ్రాయింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఫైనల్ మీకు చూపించేస్తాను, వెయిట్ అండ్ సీ. ఆల్మోస్ట్ ఫైనల్కి అయితే వచ్చేసిందండి. అంటే జస్ట్ లైట్గా తను అక్కడక్కడ టచ్అప్ చేస్తూ ఉన్నాడు. దానికి మేమైతే ఫేస్కి అలా టచ్అప్ చేసుకుంటాము, అలా ఆ లెవెల్లో చేస్తూ ఉన్నాడు. సో అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎండింగ్కి వచ్చింది. 4.5 గంటలు మాటలు కాదు కదా ఒక దగ్గరే కూర్చొని చేయడం అంటే. తను అంతసేపు కూర్చొని చేస్తూ ఉంటే నాకు చేయి నొప్పి వచ్చేసింది, అమ్మో అనిపించేసింది. యాజ్ యూజువల్ మొత్తానికైతే ఫైనల్కి వచ్చింది కాబట్టి నాకు కొంచెం ఎనర్జీ కూడా వచ్చేసింది. ఇంకా అది ఫినిష్ చేసేసి మీకు ఆ ఫోటో చూపించేస్తాను, ఎలా ఉందో మీరే చెప్పేసేయండి. అండ్ కింద కామెంట్ బాక్స్లో మాత్రం ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఆ కామెంట్ మీదే వీడి లైఫ్ కూడా ఆధారపడి ఉంది. కృతి ఎంతవరకు వచ్చింది? ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయిందా? ఏంటి ఇప్పుడు మన స్టిక్కరింగ్ ఏదో పట్టుకున్నావు? స్టిక్కర్ బ్యాక్గ్రౌండ్ వేయడానికి. ఏం చేయాలి ఇప్పుడు స్టిక్కర్ అంతా? అంటే స్టిక్కర్ ఇలా బ్యాక్గ్రౌండ్ వేసేసి అలా వైట్గా ఉంది కదా. ఓ ఓకే ఓకే ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కోసం దాన్ని యూజ్ చేస్తావా? మరి నువ్వు స్టిక్కర్ వేసినప్పుడు మళ్ళీ తీస్తూ ఉంటే పేపర్ చిరిగిపోద్దు కదా, టీర్ అవుతుంది అంటారు కదా, అంటే వచ్చేస్తుంది కదా. అందుకే నేను సోఫా పైన ఇలా పెట్టాను. అచ్చా, అందుకే నువ్వు సోఫాకి వేస్తున్నావు. తక్కువ అవుతుంది. రైట్ 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 ఓకే, గుడ్ ఐడియా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇది ఏదో కొంచెం టైంతో కాదండి, ఆల్మోస్ట్ 5 hours పట్టింది ఈ డ్రా చేయడానికి. ఇలా చార్కోల్ పెయింట్ వేయడం అనేది అంత ఈజీ కాదు అన్నది చూడండి ఎంత బాగుందో. అన్ని అవర్స్ చేసిన కష్టం ఒక్కసారి చూడడంతో పోయింది కదా. ఎస్, నిజంగా నాకు కూడా అనిపించింది, బాబోయ్ ఇంతసేపా అనిపించింది. కానీ దీన్ని చూసిన తర్వాత మాత్రం వావ్ అనిపించింది. అందులోనూ ఇంత చిన్న పిల్లగాడు 9 years పిల్లోడు చేయడం అంటే మాటలు కాదు కదా. యాక్చువల్గా నేను పర్టికులర్గా తను ఇక్కడ కూర్చోబెట్టి వేయించడానికి రీజన్ ఒకటే అండి. ఇంత చిన్న పిల్లోడు ఇలాంటి డ్రాయింగ్స్ వేశాడా అనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. నిజంగా తనే వేశాడా, నిజంగా తనే వేస్తున్నాడా అనే క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాపే ఈ ఆర్ట్. తను ఇక్కడ కూర్చోబెట్టి నా కళ్ళ ముందే 4.5 to 5 hours తను నా దగ్గరే ఉండి తను ఓన్గా చూసుకుంటూ ఫోన్లో ఒక ఫోటోని చూపిస్తే ఈ ఫోటో నాకు కావాలని అడిగితే ఇమ్మీడియట్గా ఆ ఫోటోని చూసి తను స్టార్ట్ చేశాడు.
అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఆగలేదు. ఆగిన హార్డ్లీ 5 to 10 minutes, అంతకుమించి అయితే ఆగలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా మన చేతిలోకి ఆ ఫోటో వచ్చేసింది. ఎంతో బాగుంది కదా. సో మీ పిల్లల్ని కూడా లైక్ ఈ ఫోన్స్ అని చెప్పేసి ట్యాబ్స్ అని వాటికి ఎడిట్ కాకుండా ఇలాంటిది ఏదైనా ఒక మంచి ఆర్ట్ నేర్పిస్తే దట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ టు చైల్డ్. ఎందుకంటారా, ఇది ఫర్దర్గా ఇక్కడికి ఆగిపోదు. ఎందుకంటే తను ఫర్దర్గా కార్టూన్ డిజైనర్గా వెళ్ళొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ తన మైండ్ గ్రాప్ చూడండి ఏ లెవెల్లో ఉందో. అంటే తన ఆలోచన తీరు, తన పేషెన్సీ. పిల్లలకి ఇంతసేపు కూర్చొని ఒక దగ్గర చేయడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది వాడు ఇంత చిన్న ఏజ్లో ఇంత పేషెన్స్తో కూర్చొని చేస్తున్నాడు అని అంటే ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్కి కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇట్స్ రియల్లీ గుడ్. అక్క అయితే నన్ను ఇంటర్వ్యూ కంటే పిలిచింది. సో నేను వెళ్ళంగానే ఎన్టీఆర్ బొమ్మ గీస్తావా అని అడిగింది. సో వెంటనే గీసాను. ఇదైతే నాకు 5 hours పట్టింది ఈ డ్రాయింగ్. మధ్యలో ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాను. సో ఇలా అయితే అవుట్పుట్ వచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్ చేయండి. ఇది నేనే చేశాను. నువ్వు చేసావా? మరి ఫ్రేమ్ కట్టించావు? ఫ్రేమ్ అంటే ఇది యూట్యూబ్లో మేము పెట్టిన వీడియోలో చాలా మంచిగా పెరిగింది. ఫస్ట్ వీడియో ఇది. అచ్చా, నువ్వు ఫస్ట్ గీసిన డ్రాయింగ్ దేవుడితో స్టార్ట్ చేసావు, అందుకే సూపర్గా వచ్చాయి. ఫస్ట్ అండ్ బెస్ట్ అనమాట. ఓకే, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మరి నీకు ఎంత టైం పట్టింది? అంటే చూడడానికి చాలా దగ్గరగా చిన్న డిజైన్ ఉంది కదా, ఎంత టైం పట్టింది? అంటే చాలా రోజులే పట్టింది. ఓకే, టైం తెలియదు. అంటే స్కూల్కి వెళ్ళి రావడము, ట్యూషన్స్ ఇవన్నీ కాబట్టి నీకు టైం తెలియలేదు. ఓకే, నా కోసం ఏదో డ్రాయింగ్ చేసుకొని తీసుకొచ్చాను, చార్కోల్ పెయింట్ అన్నావు కదా, ఏంటవి? ఈ 2 ఉన్నాయి. వావ్, సూపర్, చాలా బాగా గీసావు. నా కోసమే కదా? థ్యాంక్ యూ సో మచ్ కృతిక్. వావ్, చూసారు కదా, నా కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క పెయింటింగ్ అండి మోరియన్ మెస్సీ ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి 4 to 5 hours మినిమం పడుతుంది. నా కోసం వేసుకొని స్టూడియోకి తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. డ్రాయింగ్స్ అయితే మీకు నచ్చినట్టయితే క్రంచ్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎస్.